నమస్తే, వెల్కమ్ టు ఆర్ఎన్ న్యూస్. నేను తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. అనపర్తిలో స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. బస్సులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన మహిళలు. ప్రధానమంత్రి మోడీ ఆర్ఎస్ఎస్ జపం చేస్తున్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శ. మహిళలకు స్త్రీ శక్తి పథకం ఒక వరం లాంటిది. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధికి పెద్దపీట వేస్తుంది. తుని ఎమ్మెల్యే యనమల దివ్య కీలక వ్యాఖ్య. ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు. ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. శ్రీకృష్ణ జన్మదినం కృష్ణాష్టమి వేడుకలు తాళరేవు మండలం కోరగి పంచాయతీ సీతారామపురంలో యాదవుల యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణునికి పూజలు నిర్వహించిన గ్రామస్తులు అనంతరం ఉట్టుకొట్టే కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమానికి గ్రామస్తులందరూ పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఈ కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అలాగే మన కుర్రోళ్ళ దగ్గరికి కట్టి కుర్రోళ్ళు కట్టి ఐటమ్ కూడా వాళ్ళు కట్టి కుర్రోళ్ళు సాగించాలా. కూడా ముప్పితే బాగుంటుంది. కూడా ముప్పితే బాగుంటుంది. పోలవరం ముంపు మండలాల్లో పర్యటించి నిర్వాసితులను కలవనున్నామని, అనంతరం తమ డిమాండ్లను పత్రిక ముఖంగా తెలియజేస్తామని సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ తెలిపారు. రాజమహేంద్రవరం విమానాశ్రయానికి ఆయన చేరుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎంఏ బేబీ మాట్లాడుతూ తనతో పాటు ఆయన సిపిఎం రాజ్యసభ ఫ్లోర్ లీడర్ జాన్ బ్రిటాస్ వేర్వేరు మార్గాలలో 2 రోజులు పర్యటించనున్నామని తెలిపారు. తొలుత కేంద్ర కమిటీ సభ్యులు బి లోకనాథం, సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి అరుణ్, అల్లూరి సీతారామరాజు, జిల్లా కార్యదర్శి బి కిరణ్, ఇతర నాయకులు సాదర స్వాగతం పలికారు. గిరిజన సాంప్రదాయంలో భాగమైన కొమ్మును ఎంఏ బేబీ తలపై ధరించారు. అనంతరం కొద్దిసేపు నాయకులతో మాట్లాడి అక్కడి నుంచి పోలవరం ముంపు ప్రాంతాలలో భాగంగా ఉన్న దేవుపట్నం బయలుదేరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి పవన్, జె రాంబాబు, పి తులసి, సిపిఎం జిల్లా నాయకులు ఎస్ఎస్ మూర్తి, సుందరబాబు, కె రామకృష్ణ, పూర్ణిమరాజు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఎన్నికలప్పుడు పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్తా ఉన్నారు. అయిన తర్వాత పట్టించుకునే నాదులే లేదు. వాళ్ళ కాలనీలు చూస్తే కనీసం మంచినీళ్ళు కానీ, మరుగుదొడ్లు కానీ లేదు. వాళ్ళు కట్టిన ఇల్లు కూడా నాసిరకమైన ఇల్లు. ఇవన్నిటికి సంబంధించి ఇది ఒక జాతీయ ప్రాజెక్టు కాబట్టి జాతీయ కార్యదర్శిగా వచ్చి విజిట్ చేయమని సిపిఎం పార్టీ ఆంధ్రప్రదేశ్ కమిటీ కోరింది. అందులో భాగంగానే బేబీ గారు ఈ రోజు రేపు పర్యటన చేయబోతున్నారు. ఆయన మిగతా వివరాలన్నీ తెలియజేస్తారు. Friends, as has been explained to you, myself representing CPIM Central Committee and Comrade John Brittas, who is the leader of the CPIM in Rajya Sabha, both of us are visiting Polavaram projects and project-related areas to find out what is the progress of the implementation of the project and what are the problems faced by the people when this project is being implemented. So, Dr. John Brittas would be taking a particular route and I will be taking another route. After having met people, जो लोगों को मीट करने के बाद
రాజోలు నియోజకవర్గ పరిధిలోని రాజోలు, మల్కీపురం, తాటిపాకలో గల సినిమా థియేటర్ల వద్ద నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని రాజోలు సీఐ నరేష్ కుమార్ సూచించారు. సీఐ కార్యాలయం వద్ద నిర్వహించిన అవగాహన సదస్సులో సీఐ మాట్లాడుతూ అగ్ర హీరోల సినిమాలు విడుదలకు వారం రోజుల ముందుగానే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. దాన్ని బట్టి ముందస్తు బందోబస్తు ఏర్పాట్లు ఉంటాయన్నారు. రిలీజ్ సందర్భంగా కొందరు అభిమానులు బైక్ల సైలెన్సర్లు తీసేసి పబ్లిక్ న్యూసెన్స్ చేయడం సరికాదన్నారు. బైక్లకు సైలెన్సర్లు తీసిన వారిపైన, థియేటర్ల వద్ద న్యూసెన్స్ చేసిన వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు ఏ విధమైన అసౌకర్యం, ఇబ్బంది కలగకుండా డీజే సౌండ్ సిస్టమ్ పెట్టరాదని, అలా డీజే సౌండ్ సిస్టమ్ పెట్టిన థియేటర్ యజమానులపైన చర్యలు ఉంటాయని సూచనప్రాయంగా హెచ్చరించారు. అభిమానులు బారికేడ్లను, ఇతరత్రా ఏ విధమైన హోర్డింగ్లు కట్టినా అవి థియేటర్ల లోపలికే పరిమితం కావాలని చెప్పారు. నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు థియేటర్ యాజమాన్యంతో మరియు ఫ్యాన్స్ అసోసియేషన్ వారితో మరియు ఈ బైక్ మెకానిక్స్తో మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్ ఎందుకు పెట్టామంటే, ఏదైనా సినిమా రిలీజ్ అయినప్పుడు ఈ థియేటర్ యాజమాన్యం వాళ్ళు పోలీస్కి అడ్వాన్స్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. అదే రోజు వచ్చి బందోబస్తు కావాలని చెప్తున్నారు. చాలా ప్రాబ్లం అవుతుంది. దీనివల్ల థియేటర్లో కూడా గొడవలు జరుగుతున్నాయి. ఇన్ టైం కంట్రోల్ చేయడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి థియేటర్ యాజమాన్యం వారికి చెప్పాము అడ్వాన్స్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పేసి. వాళ్ళు అడ్వాన్స్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము సఫిషియెంట్గా పోస్ట్ పెట్టుకుంటాము, ఇష్యూ లేకుండా చూసుకుంటాము. అదేవిధంగా థియేటర్ యాజమాన్యం వారికి ఆ క్యూ లైన్లు కూడా వాళ్ళే ఇబ్బంది లేకుండా చూసుకోమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళకి ఏం చెప్పామంటే, వాళ్ళు కూడా అడ్వాన్స్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్తున్నాము. తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే, రోడ్లు బ్లాక్ చేస్తున్నారు, థియేటర్ బయట ప్రోగ్రామ్స్ పెడుతున్నారు, తర్వాత థియేటర్ బయట ఫైర్ క్రాకర్స్ పేలుస్తున్నారు. ఇవన్నీ ఏమీ చేయకూడదని కూడా వాళ్ళకి హెచ్చరించడం జరిగింది. ఏ ప్రోగ్రామ్ వాళ్ళు కండక్ట్ చేసుకున్నా సరే విత్ ఇన్ థియేటర్ లోపల మాత్రం వాళ్ళు పెట్టుకోవాల్సి ఉంటుందని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ థియేటర్ లోపలే ఈ డీజే బాక్సులు లేకుండా, డీజే బాక్స్ ఎట్టి బస్సులో పర్మిషన్ లేదని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మామూలు నార్మల్ బాక్స్ పెట్టుకొని ప్రోగ్రామ్ చేసుకోమని చెప్పాము. అది కూడా ఒక ఎక్కువ టైం కాకుండా వచ్చే ఫ్యామిలీస్కి, సినిమా చూడడం వచ్చే ఫ్యామిలీస్ వాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా థియేటర్లో ఒక సైడ్ ప్రోగ్రామ్ చేసుకోమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ సైలెన్సర్ లేని బళ్ళు ఎక్కువ ఈ రిలీజ్ డేట్ రోజు తిరగడం జరుగుతుంది, నైట్ టైము. అదేవిధంగా మిడ్నైట్ 1 గంట ఆ టైంలో కూడా తిరుగుతున్నారు. మొన్న మల్కీపురం, లక్కవరంలో 4 బళ్ళు సీజ్ చేయడం జరిగింది. ఈ సైలెన్సర్ లేకుండా ఎవరైనా రోడ్డు మీదకి వస్తే మాత్రం నిర్దాక్షిణ్యంగా కేసు కట్టి అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. వాళ్ళు వచ్చిన వాళ్ళు మైనర్లు అయితే పేరెంట్స్ మీద కూడా యాక్షన్ తీసుకుంటాము, పేరెంట్స్ మీద కూడా కేసులు కడతాము. అదేవిధంగా ఎవరైనా గార్డియన్ ఉంటే వాళ్ళు కూడా కేసులు కట్టడం జరుగుతుంది. ఇదే కాకుండా వాళ్ళకి కొంతమంది ఏంటంటే పెట్రోల్ పోయించి వెహికల్స్ని సైలెన్స్ అయిన బండ్లు కూడా రోడ్డు మీద తిప్పిస్తున్నారని కూడా తెలిసింది. అటువంటిది ఎవరైనా కూడా ప్రోత్సహిస్తే మాత్రం వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇదంతా దృష్టిలో పెట్టుకొని ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు జాగ్రత్తగా ఏదైనా సినిమా రిలీజ్ అయినప్పుడు ప్రోగ్రామ్ చేసుకోవాల్సిందిగా. ముఖ్యమంత్రి చంద్రబాబు సూపర్ 6 హామీలు పూర్తిగా అమలు చేయకుండానే ప్రజలను మోసం చేశారని అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలోని ఆయన నివాసంలో మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో సూపర్ 6 అమలు చేస్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలలో 6లో 2 పథకాలు ఇవ్వకుండానే సూపర్ 6 సూపర్గా అమలు చేశామని ప్రకటించుకోవడం హాస్యాస్పదంగా ఉందంటూ ఆయన ధ్వజమెత్తారు. మహిళలకు ప్రతి నెల ఇచ్చే డబ్బులతో పాటు నిరుద్యోగ భృతి ఇవ్వకుండానే సూపర్ 6 అమలైపోయింది అంటూ ప్రకటించుకోవడం ప్రజలను మోసం చేయడమే అంటూ ధ్వజమెత్తారు. కొన్ని పేపర్స్ సూపర్ 6 చాలా సూపర్ హిట్ అన్నట్టు చాలా రకరకాలుగా వార్తలు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఒక ముఖ్యమంత్రికి పదవి అధిష్ఠించడానికి సూపర్ 6 అని అనౌన్స్ చేశారు. సూపర్ 6ని నేను వచ్చిన వెంటనే అమలు చేస్తాను, ప్రజలందరూ నాకు ఓటేస్తే ఈ సూపర్ 6 పథకాలన్నీ దిగ్విజయంగా అమలు చేసి ప్రజలను ఆదుకుంటానని చెప్తే ఈ మాటలు నమ్మి ప్రజలు మీకు ఓట్లేయడం జరిగింది. దాంట్లో మీరు చెప్పిన వీటిల్లో ఫస్ట్ నిరుద్యోగ భృతి నెలకు 3,000 ఇస్తా అన్నారు. తర్వాత రైతు భరోసా, రైతులకి నెలకి 20,000 ఇస్తా అన్నారు.
దాంట్లో ఇప్పుడు మీరు ఇస్తున్నది ఏంటంటే మరి రైతులకి 6,000 నుంచి 12,000 దాకా కేంద్రం ఇస్తుంది. మీరు ఇచ్చింది ఎంతో మీరే లెక్కేసుకోండి. తర్వాత ప్రతి బడికి వెళ్ళే విద్యార్థికి తల్లికి దీవెన అని చెప్పి 15,000 ఇస్తా అన్నారు. ఒక సంవత్సరం ఇవ్వలేదు, రెండవ సంవత్సరం నుంచి ఇచ్చారు, అది కూడా 13,000 ఇస్తున్నారు. 4 ప్రతి మహిళలకి 1,500 చొప్పున ఉచితంగా అదే పింఛన్ ఇస్తా అన్నారు. ఎందువల్లంటే 19 సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళకి 1,500 ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. అదే పథకాన్ని కొనసాగిస్తామని చెప్పారు. చెప్పినా కానీ మీరు ఏం చేశారంటే ఆ పథకం ఇస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్ని అమ్ముకోవాలని చెప్పి మీ అచ్చెన్నాయుడు చెప్పాడు. తర్వాత ఆ పథకం ఎత్తేసేట్టే. అంటే సూపర్ 6లో ఒక పథకాన్ని మేము చేయలేమని క్లియర్గా చెప్పారు. ఇంకా ఐదో పథకం ఏంటి? గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 ఇస్తా అన్నారు. సంవత్సరం అయింది మీరు వచ్చి, సంవత్సరం 2 నెలలు అయింది, సంవత్సరం 3 నెలలు అయింది. మీరు ఇచ్చిన గ్యాస్ సిలిండర్లు ఏంటండి? నిన్నయో లెక్కలు చెప్తా ఉన్నారు, అంత ఇచ్చాం ఇంత ఇచ్చామని. మీరు యాక్చువల్గా మనం గ్రౌండ్ లెవెల్లో మనం చూసుకున్నట్టయితే యాక్చువల్గా మీరు ఇచ్చింది 1 సిలిండర్ ఇచ్చారు. ఇప్పటికి మీరు ఎన్ని ఇవ్వాలి? 4-5 సిలిండర్లు ఇవ్వాల్సింది, 4 సిలిండర్ ఇవ్వాల్సింది 1 సిలిండర్ ఇచ్చారు. దాంట్లో కూడా ఫెయిర్. ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు 6ది ఉచిత బస్సు నిన్న అనౌన్స్ చేశారు కానీ దాని మీద క్లారిటీ లేదు. చాలా బస్సులకి అది వర్తించదు అన్నది ఎక్కువగా ప్రస్ఫుటమైంది నిన్న. కాబట్టి మీరు సూపర్ 6 విషయంలో మటుకు పూర్తిగా ఫెయిల్యూర్ అయిపోయారు. 2 పథకాలు కంప్లీట్గా మీరు ఇవ్వలేమని చేతులు ఎత్తేసారు. నిరుద్యోగ వృత్తి మహిళలకి 1,500, తక్కిన 4 ఒకటేమో సిలిండర్లు కూడా ఇవ్వలేదు, ఇచ్చినట్టు కాదు. తల్లికి వందనం 1 సంవత్సరం ఎగ్గొట్టేశారు. ఇవన్నీ కూడా కొన్ని ఒక బస్సుతో తప్పితే దక్కనన్నీ కూడా గత ప్రభుత్వంలో ఇచ్చినాయి. ఆ గత ప్రభుత్వంలో ఇచ్చినవి మీ ఈ సంవత్సరం మీరు 1 సంవత్సరం ఇవ్వలేకపోయారు. అంటే ఇయర్ ఫెయిల్యూర్ సీఎం. కాబట్టి మీరు 100% మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది గొప్పలు చెప్పుకోకుండా, తర్వాత మీరు నిన్న స్పీచ్లో నేను చూశాను. ఆ స్పీచ్లో ఎలాగుందంటే ఎన్నో కంపెనీలు అంట. ఓరు బాబోయ్, నేను చూశాను. సూపర్ 6 పథకాలని రాష్ట్ర ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకుని అధికారం చేపట్టిన తర్వాత సూపర్ 6 పథకాలను అటకెక్కించి ప్రజలను కూటమి ప్రభుత్వం బురిడి కొట్టించిందని పిఠాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్ విమర్శించారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల వైసీపీ కార్యాలయంలో పిఠాపురం మండల వైసీపీ అధ్యక్షుడు అడప రఘు అధ్యక్షతన పిఠాపురం మండల వైసీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వంగా గీతా విశ్వనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ పిఠాపురం మండల కమిటీని, వైసీపీ అనుబంధ విభాగాల కమిటీలను వంగా గీతా విశ్వనాథ్ ప్రకటించారు. ఈ సందర్భంగా నూతనంగా పదవులు చేపట్టిన వైసీపీ మండల కమిటీ సభ్యులను, అనుబంధం విభాగాల సభ్యులను వంగా గీతా విశ్వనాథ్ అభినందించారు. ఈ సందర్భంగా వంగా గీతా విశ్వనాథ్ మాట్లాడారు. ఈ సందర్భంగా అడప రఘు ఆధ్వర్యంలో వంగా గీతా విశ్వనాథ్ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రావుల మాధవరావు, కోత్తం దత్తుడు, వర్ధినేడి సుజాత, ముమ్మిడి శ్రీనివాస్, ఒలువల భూషణం, వర్ధినేడి శ్రీను, ముమ్మిడి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఉండే విషయాలు చర్చించుకొని ఈ కమిటీ అయితే 29, కొన్ని కమిటీలు మనకు లేకపోయినా 25 కమిటీలు పూర్తి స్థాయిగా నియమించుకోవడం జరిగింది. అడ్వకేట్స్ సంబంధించింది కూడా సాధారణంగా కమిటీలో ఒక 25 మంది 30 మందికి అవకాశం. ఇవన్నీ దగ్గర మినిమం 5 అనుబంధ సంస్థలు వేయాలి. ఒక్కొక్క ఓకే అమ్మా. ఓకే అమ్మా. ఓకే
జిల్లా స్థాయి మండల స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం. ఇంకా గ్రామ స్థాయి నుంచి కూడా గ్రామ కమిటీలు సమావేశాలు కూడా జరుగుతాయి. ఇదంతా ఉద్దేశం సంస్థాగత నిర్మాణం పటిష్టంగా చేయడానికి కారణం ఏంటంటే ప్రజలకు మరింత దగ్గరగా ఉండి వారి సమస్యలకు ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కరించడం. అదేవిధంగా ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు ఇప్పటి వరకు కూడా అమలు చేయని పరిస్థితి ఉంది. మొదటి సంవత్సరం అయితే ఒక పెన్షన్ తప్ప మిగతా ఏమీ కూడా అమలు చేయలేదు. ఈ కూటమి ప్రభుత్వము మొదటి సంవత్సర పథకాలన్నిటి ఒక్క పెన్షన్ తప్ప అన్ని పథకాలకి కూడా ప్రజలకి బాకీ ఉంది. ఆ బాకీని కూడా తొందరలో చెల్లించాలని చెప్పి మేము ప్రజల తరఫున కోరుతున్నాము. అదేవిధంగా ఇంకేమైతే హామీలు ఉన్నాయో ఇక్కడ 2 విషయాలు గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ వేసిన రైతు భరోసా కానీ అదేవిధంగా తల్లికి వందనం కానీ చాలామంది లబ్ధిదారులని ఇన్వాలిడ్ చేశారు. వారిని కూడా వ్యాలిడ్ చేసి వారికి కూడా పథకాలు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా ఉచిత బస్సు, నిన్ననే ఉచిత బస్సు చెప్పారు. ఉచిత బస్సు చెప్పింది ఒకటి, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ఒకటి, ఇప్పుడు అమల్లో జరిగే పద్ధతి ఒకటి. ఇంకా ఇది ఒక వారం 10 రోజులు జరిగితే కానీ ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఏ బస్సు అయినా ఏ ప్రాంతమైనా వెళ్ళొచ్చు అని చెప్పారు. ఇప్పుడు బస్సుల్లో కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టారు. ఇవన్నీ కూడా చెప్పేదానికి చేసేదానికి పొంతని లేకుండా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు సీజన్ ఏంటంటే నారుమళ్ళు వేసుకునే సీజన్ ఇది. ఇప్పటికీ మొన్నటిదాకా వర్షాలు లేకపోవటం వల్ల ప్రాజెక్టులో నీరు కూడా తక్కువగా ఉండడం వల్ల పిఠాపురం రైతులు నారుమరికి నీరు అందక ఇబ్బంది పడ్డారు. రైతులతో కోఆర్డినేట్ చేసుకుని అదేవిధంగా రైతు కమిటీలు నీటి సంఘాలతో కోఆర్డినేట్ చేసుకుని అదేవిధంగా కలెక్టర్ గారు, రెవెన్యూ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, ఇరిగేషన్ అధికారులతో కోఆర్డినేట్ చేసుకుంటే ఒక రకంగా ఇప్పుడు రావటం, ఈ 2 రోజుల నుంచి కొద్దిగా వర్షాలు పడడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అందరికీ కూడా యూరియా కొరత తీవ్రంగా ఉంది. మొన్ననే రైతుల తరపున జిల్లా స్థాయిలో కలెక్టర్ గారిని కలిసి యూరియా గురించి చెప్పడం జరిగింది. అక్కడక్కడ చెదురుమదురుగా స్టాక్ వస్తుంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తిలో స్త్రీ శక్తి పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. మహిళలు బస్సులకు ప్రత్యేక పూజలు చేశారు. మొదటి టిక్కెట్ను ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మహిళలకు అందజేశారు. ఓకే. డబ్బులు పెడతారా? ఓకే సార్. ఓకే. గోకవరం ఆర్టీసీ కాంప్లెక్స్ లో స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు సూపర్ 6 హామీల పథకాలు ఉన్నట్టుగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఉచిత బస్సులను కొబ్బరికాయ కొట్టి జెండా ఊపి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీల ప్రకారమే ఇప్పటికీ సూపర్ 6లో 4 పథకాలను ప్రజలకు అందించామని, మరో 2 పథకాలను నవంబర్ నాటికి అమలు చేస్తామని ఎమ్మెల్యే చెప్పారు. ఇంతటితో ఈ పథకాలు ఆగిపోవని, రానున్న రోజుల్లో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండడానికి మరిన్ని పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
సందర్భంగా మీ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇటు సంక్షేమాన్ని అటు అభివృద్ధిని సమాన స్థాయిలో నడిపించుకుంటూ అందరికీ అన్ని అవసరాలు తీర్చుకుంటూ ముందుకెళ్తున్నటువంటి మంచి ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని చాలా గర్వంగా నేను చెప్తున్నా. ఎందుకంటే ఒకసారి ఆలోచన చేయండి, సంవత్సరం 4 మాసాలు అయింది అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన దగ్గర నుంచి మొదట ఇందాక మాట్లాడుతూ స్త్రీ పక్షపాతి అన్నారు. అది నిజమా కాదా మీరు చెప్పాలి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి యొక్క కలయికతోటి ఈనాడు కడు సమర్థవంతంగా ఈ పాలన సాగుతూ ప్రజాహితం వైపు పయనిస్తుందో అని చెప్పి మరి నేను మనవి చేసుకుంటున్నాను. అటువంటి ప్రభుత్వానికి మీ చల్లని ఆశీస్సులు ఎప్పుడూ అందివ్వాలి అని చెప్పేసి కూడా ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఇక్కడ ఈరోజు మనం మొట్టమొదటి ప్రయాణం చేస్తున్నాం ఈ బస్సులో, ఆర్టీసీ బస్సులో. మీరందరూ ఉచితంగా బస్సు ఎక్కుతారు. కానీ ఇవాళ ఈ పథకం పెట్టడం వల్ల ఆటోలకి కొన్ని ఇబ్బంది ఉంటుంది. అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క జీవనోపాధిని కూడా పరిరక్షించాల్సిన బాధ్యత. స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, అణగారిన వర్గాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు సర్దార్ గౌతు లచ్చన్న అని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారులతో కలిసి కాకినాడ తన క్యాంపు కార్యాలయంలో సర్దార్ గౌతు లచ్చన్న 116వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, రైతుల సంక్షేమం, కార్మికుల హక్కుల కోసం గౌతు లచ్చన్న వీరోచిత పోరాటం చేశారు. స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో చురుకుగా పాల్గొని శ్రీకాకుళం, విజయనగరం, ఇతర ప్రాంతాల ప్రజలను చైతన్యవంతులను చేయడంలో ప్రధాన పాత్ర పోషించారని గుర్తు చేశారు. వెనుకబడిన వర్గాల ప్రజలను చదువుకునేలా ప్రోత్సహించేందుకు హాస్టళ్లు, పాఠశాలలు ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. భావితరాలకు సర్దార్ గౌతు లచ్చన్న జీవితాన్ని ఆదర్శంగా నిలుస్తుందని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తెలిపారు. మీరు చదువుతున్నారు, మీరు వదిలేండి సార్. ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేసేస్తారు. మహిళల అభ్యున్నతి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అన్నారు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ లో నిర్వహించిన స్త్రీ శక్తి పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్, రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు, కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీలు పద్మశ్రీ, పేరబొత్తుల రాజశేఖరం, కాకినాడ పట్టణం, కాకినాడ రూరల్ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు, పంత నానాజీ, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. జెండా ఊపి మహిళలు
మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించిందన్నారు. కాకినాడ జిల్లాలో స్త్రీ శక్తి పథకం ద్వారా 177 బస్సులను మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి కేటాయించడం జరిగిందన్నారు. ఈ స్త్రీ శక్తి పథకం ద్వారా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల ద్వారా మహిళలు ఉచిత ప్రయాణం చేయవచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు. మహిళల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని, ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. చేయడం వల్ల ఎంతమంది లాభపడతారనేది మన అందరం చూస్తూనే ఉన్నాం. ఆల్రెడీ దాదాపు 9 నుంచి దీని గురించి గవర్నమెంట్ రకరకాల స్టేజెస్ డిస్కషన్ చేసి ఇవాళ లాంచ్ చేయడం జరుగుతుంది. అందులో ఈరోజు స్వతంత్ర దినోత్సవం నాడు ఇంత మంచి రోజున ఈరోజు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం, అందులో మేము కూడా ఒక భాగం అవ్వడం వెరీ వెరీ హ్యాపీ. అండ్ బ్రీఫ్గా కాకినాడ జిల్లాకు సంబంధించి మనకి 3 డిపోలు ఉన్నాయి. కాకినాడ, ఎరేశ్వరం, తుని డిపో. ఈ 3 డిపోలు కలిపి ఆల్మోస్ట్ 304 బస్సులు ఉన్నాయి మన దగ్గర కాకినాడలో. 304 బస్సులు ప్రతిరోజు దాదాపుగా 115,000 కిలోమీటర్లు తిరుగుతాయి. అంటే వితిన్ డిస్ట్రిక్ట్ అవ్వచ్చు, బయట డిస్ట్రిక్ట్స్ అవ్వచ్చు. 115,000 కిలోమీటర్లకి ఆల్మోస్ట్ 80,000 మంది ప్రయాణికుల్ని ఇవి చేరవేస్తాయి. ఈ 80,000లో అంటే 40,000 మంది ఈ ఫ్రీ బస్ అందుబాటులో పెట్టించుకొని ఈ ఫ్రీ బస్ వల్ల లాభపడగలిగే అంత మంచి అండ్ వెరీ ఎఫెక్టివ్ ప్రభుత్వం స్త్రీ శక్తి మరి ఈరోజు ఉచిత బస్సు మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేతుల మీదుగా ఈరోజే లాంచ్ చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు కాకినాడ మరి బస్ డిపోలో మరి కొండబాబు గారు, నానాజీ గారు, సతీష్ గారు, అలాగే మన శ్రీనివాస్ గారు, ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు, ఎక్స్ మంత్రులు, కూటమి నాయకులందరూ, అలాగే మహిళలకు మరి ఈరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఏదైతే మాట ఇచ్చామో, ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మాట నిలబెట్టుకుంటూ కూడా ప్రభుత్వం మరి ఈ నెలలోనే మరి అన్నదాత సుఖీభావ, అలాగే ఉచిత బస్సు ప్రయాణం మహిళల శ్రీశక్తిని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా అందరూ కూడా మరి అవగాహన కల్పించుకునే మహిళలు ఏదైతే ఉన్నారో ఉచిత బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. మహిళల ప్రయాణంలో కొత్త స్త్రీ శక్తి పథకం వల్ల వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మహిళలకి ఫ్రీ బస్ సౌకర్యాలు తీసుకురావడం జరిగింది. సో మీ అందరి ఆశీస్సులతో ఈరోజు ఆగస్టు 15, 2025 రోజు లాంచ్ చేయడం జరుగుతుంది. మీ ఆశీస్సులు అందరూ కూడా మన గవర్నమెంట్ గారికి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా డిజైన్ చేసిన మన గౌరవ కలెక్టర్ షణ్మోహన్ సైని గారు, ఎంపీ రాజ్యసభ చాలా సతీష్ గారు, ఎంపీ లోక్సభ తండ్రి ఉదయ శ్రీనివాస్ గారు, రూరల్ ఎమ్మెల్యే, నెక్స్ట్ అర్బన్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు, అలాగే మా మాజీ మంత్రులు నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా మన పార్టీకి సపోర్ట్ చేసి మంచి ఇంకా ఫ్యూచర్లో ఇంకా మరిన్ని డెవలప్మెంట్ జరిగేలాగా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. వస్తే ఏదైతే హామీలు ఇచ్చామో హామీ నెరవేర్చాలని మేము చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు కొంతమందికి నమ్మకం లేదు. ఆ రోజున నమ్మకం వైసీపీ ప్రభుత్వాన్ని ఓటేశారు. అలాంటి వాళ్ళు కూడా ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవం 79 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వాళ్ళు కూడా ఏదైతే ఈ రోజున స్త్రీ శక్తి బస్సు పథకం అమలు చేసిన తర్వాత వాళ్ళు కూడా సంతోషిస్తున్నారు, ఆనందిస్తారని సందర్భంగా తెలియజేస్తున్నారు. వాళ్ళు కూడా ఆనందిస్తారు ఈ రోజున. ఎందుకంటే అమలు చేయలేరు అన్నట్టుగా మాట్లాడారు. వాళ్ళు ఈ రోజు అమలు చేస్తున్నారు, వాళ్ళు కూడా సంతోషిస్తున్నారు. ఈ రోజున మనమే కాదు, ఇక్కడ వాళ్ళే కాదు. ఈ రోజు ఈ కార్యక్రమానికి మన కలెక్టర్ గారు, అదేవిధంగా మన ఎంపీ గారు అన్నాడు, మా అన్న సీనియర్ నాయకుడు అన్నాడు. నేను సీనియర్ నాయకుడు కాదు, మా అన్న ఇందిరాగాంధీ టైం నుంచి ఉన్నారు. ఇందిరాగాంధీ టైం నుంచి సీనియర్ నాయకుడు ఎమ్మెల్యే అయ్యాడు, ఎంతో మందిని ఎమ్మెల్యేలు చేశాడు. అన్న తర్వాత మేము అందరూ కూడా ఏదైనప్పుడు కూడా ఈ రోజున ఒక గొప్ప పథకాన్ని మనం ప్రారంభించుకుంటాం. మీరందరూ కూడా ఐడి కార్డు తెలుసు కదా.
తాళరేవు మండలం కోరంగి పంచాయతీ సీతారామపురం కోలాటి వారి రేవులో నూతనంగా నిర్మించిన విజయ కనకదుర్గాదేవి దివ్య విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి. వేద పండితులు కందికొండ భాస్కర శర్మ ఆధ్వర్యంలో బృందం గ్రామస్తులచే విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, పరిషత్ దీక్ష ధారణ, యాగశాల ప్రవేశం, అఖండ దీపారాధన జరిగింది. నూతనంగా ప్రతిష్ఠించే దుర్గమ్మ విగ్రహానికి శిఖరానికి పంచలోహాలతో అభిషేకాలు నిర్వహించారు. 17వ తేదీ ఆదివారం ఉదయం 7:16 శ్రీ విజయ కనకదుర్గాదేవి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుందని పండితులు తెలిపారు. రెండవ రోజు పూజా కార్యక్రమాలలో ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పాల్గొని అభిషేకాలు చేశారు. ఓం హ్రీం 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 కమలే కమలాలయే ప్రసీద ప్రసీద హ్రీం 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 ఓం మహాలక్ష్మీ నమః కమలే కమలాలయే ప్రసీద ప్రసీద హ్రీం 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 ఓం మహాలక్ష్మీ నమః మహాలక్ష్మ్యాయ నమః ఓం హ్రీం 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 కమలే కమలాలయే ప్రసీద ప్రసీద మహాలక్ష్మ్యాయ నమః ఓం హ్రీం 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 కమలే కమలాలయే ప్రసీద ప్రసీద అందరూ కూడా వేసిన రాజోలు మండలం కాట్రేనిపాడులో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రాజోలు తాలూకా వరుణ్ తేజ్ ఫ్యాన్స్ అధ్యక్షులు పైడిపర్తి రాజా ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం మరియు కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరాన్ని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 200 మంది వరకు వైద్య సేవలను వినియోగించుకున్నారు. వారికి కావలసిన మందులను, కళ్లజోళ్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మాట్లాడుతూ చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాలలో పాల్గొనడం ఆనందంగా ఉందని, ఆయన పేరు మీద వైద్య శిబిరం ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు. చిరంజీవి పుట్టినరోజును మనమంతా భారీగా జరుపుకుందామని అభిమానులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మెగా అభిమానులు, జనసేన కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు, హ్యాపీ బర్త్డే టు యు మెగాస్టార్ చిరంజీవి గారు. చిరంజీవి గారి పుట్టినరోజు వారోత్సవాలు జరుపుకుంటాం. 22వ తారీఖున చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా దానికి ముందుగానే మనం ఒక వారం రోజుల పాటు వేరు కార్యక్రమాలు చేసుకొని వారి పుట్టినరోజుని చాలా గొప్పగా మనం ఈ రోజుని మనం జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ క్యాంప్ పెట్టుకోవడం జరిగింది. కాట్రేనిపాడు ముఖ్యంగా బాగా ఈ జనసేనకు సంబంధించి చాలా పట్టున్న గ్రామం. ముఖ్యంగా అటు చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే మన వరుణ్ తేజ్ గారు కానీ, వీరందరూ కూడా ఈ సినీ రంగంలో ఉన్న సీనియర్ నటులు. సో వీరి స్ఫూర్తితో మనం ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంగా వారి పుట్టినరోజు సందర్భంగా మనం వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మెడ్ యునైటెడ్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మెడికల్ క్యాంప్ పెట్టారు. అటు కళ్ళకు సంబంధించింది కానీ,
లేకపోతే ఎముకలకు సంబంధించింది కానీ, లేకపోతే ఆడవారి వ్యవహారం కానీ, గైనకాలజీకి సంబంధించి కానీ, ఇట్లా వేరు రంగాల్లో వీరు వచ్చిన డెంటల్కి కానీ, ఇవన్నీ కూడా ఈ గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా కాటన్పాడు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా టెస్టులు చేసి మందులు. అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు రమణ స్వామి గారి పిలుపు మేరకు వారోత్సవాలు జరపడం జరిగింది ఆగస్టు 15 నుంచి 22 వరకు. అందులో భాగంగా ఈరోజు 16వ తారీఖున కాటన్పాడు గ్రామ హై స్కూల్ నందు మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడమైంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మెడ్ యునైటెడ్ డాక్టర్లు, జనరల్ ఫిజిషియన్, ఆర్థో, గైనిక్, అలాగే ఉచితంగా కంటి వైద్యులు చేసి ఉచితంగా కళ్ళజోళ్ళు కూడా ఇవ్వబడుతుంది. అలాగే డెంటల్ వాళ్ళు కూడా ఫ్రీగా వచ్చి చెకప్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన దేవవరప్రసాద్ గారు ఇచ్చేశారు. వారికి ప్రత్యేకంగా మా తరపున కృతజ్ఞతలు. అలాగే నాకు ఎంతగానో సహకరించిన మా గ్రామ సొసైటీ అధ్యక్షులైన గులిసి సీని గారికి, అలాగే గ్రామ శాఖలకి, మెగా అభిమానులకి పేరు పేరున నా తరపున, వరుణ్ తేజ్ ఫ్యాన్స్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు కార్యక్రమానికి సుమారు 200 మంది రోగులు వచ్చి పరీక్షలు చేసి ఉచితంగా బీపీ, షుగర్, అలాగే ఈసీజీ కూడా తీసి వాళ్ళ ఉచితంగా ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి 200 మంది వచ్చారు. సాయంత్రానికి ఒక 300 మంది వస్తారని ఆశిస్తాం. ఈ మాజీ ప్రధానమంత్రి భారతరత్న స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం మాట్లాడుతూ అనపర్తి మండలం రామవరంలో పరిణతి చెందిన రాజకీయ నైపుణ్యంతో విప్లవాత్మక నిర్ణయాలతో దేశాన్ని అభివృద్ధి వైపుగా నడిపించిన నాయకుడు మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి అన్నారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. अमर रहे अमर रहे अमर रहे अमर रहे अमर रहे अमर रहे। ప్రధానమంత్రి మోడీ ఆర్ఎస్ఎస్ జపం చేస్తున్నారని 79వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలలో తేట తెల్లమైందని, ఆయన చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న కాలంలో ఒక దోపిడీ దుర్మార్గమైన రాజ్యాంగం నడుపుతున్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడిన పార్టీలు మూడు రాజకీయ పార్టీలని అన్నారు. వీటిలో మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో భారత జాతీయ కాంగ్రెస్ పోరాడింది ఒకటి కాగా మిగతా 2 ఎర్ర జెండా చేత పట్టుకున్న సిపిఐ అని ఆయన అన్నారు. అయితే నేడు మోడీ చరిత్రను విస్మరించి ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడుతున్నారని ఆయన తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తాము జాతీయ జెండాను ఆమోదించడం లేదని ఆర్ఎస్ఎస్ ఆనాడే చెప్పిందని, అంబేద్కర్ రాజ్యాంగాన్ని కూడా తాము తిరస్కరించినట్లు ప్రకటించిందన్నారు. ప్రతిరోజు వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తూ ఉంది. కాబట్టి ఏమంటే వారిని మీరు బాగా పెంచి పోషిస్తూ ఉన్నారు చెప్తే సాధారణ ప్రజల సమస్యల పరిష్కారం కాలేదు, పేదరికం తగ్గలేదు. ఇవాళ కష్టజీవుల సమస్యలు ఏవి కూడా పరిష్కారం కానందువల్లనే వాళ్ళంతా రూపొందుతాం. అదేవిధంగా ఇవాళ మన సీతారామరాజు జిల్లా సంబంధించి కాబట్టి పోలవరం నిర్వాసితుల సమస్యల గురించి కూడా ఇవాళ మాట్లాడతాం. ఎందుకంటే పోలవరం సమస్య నిజంగా ఈనాటిది కాదు, ఎప్పుడో పరిష్కారం కావాల్సి ఉండింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్వాసితులకు ఇచ్చే అమౌంట్ తగ్గించాలనే ఒక దురుద్దేశం పోలవరం ఎత్తు తగ్గిస్తూ ఉన్నారు. 45.72 మీటర్ల ఎత్తులో అది నిర్మిస్తేనే దానివల్ల పూర్తి స్థాయిలో ఫలితాలు వస్తాయి.
196 టీఎంసీలు నీరు నిల్వ చేయడానికి, 960 మెగావాట్ల విద్యుత్ శక్తి ఉత్పత్తి చేయడానికి, అటు రాయలసీమ ఇటు ఉత్తరాంధ్ర సుదూర సౌతి వారికి నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం దాదాపు 30,000 కోట్ల రూపాయలు సేవ్ చేయడం కోసం, తాము ఇవ్వాల్సిన మొత్తాన్ని ఎగ్గొట్టడం కోసం ఇవాళ 41.15 మీటర్లు దాని ఎత్తును కుదిస్తూ ఉన్నారు. నిజంగా మన ఇరిగేషన్ మినిస్టర్ గారిని అభినందించాలి. ఆయన ఏమంటున్నా అంటే ఆయన బాగా క్లారిటీ ఇచ్చాడు. మేము కట్టేది 45.72 మీటర్లు ఎత్తు కడతాము, కానీ నీళ్లు 41.15 వరకు మేము నిల్వ చేస్తాము. అంటే ఎందుకు కడతా ఉన్నాం? నువ్వు డ్యామ్ కట్టడం ఎందుకు? నీరు నిల్వ చేయనప్పుడు డ్యామ్ కట్టాల్సిన అవసరం ఉందా? ఇది ఒక బ్యారేజ్గా మిగిలిపోతుంది తప్ప మరొకటి కానే కాదు. పైగా గత 10 సంవత్సరాలు ఎవరైతే ఇవాళ ముంపు ప్రాంతాల్లో ఉంటున్న గిరిజనులు, ఇతర పేద ప్రజలు, అక్కడున్న గ్రామీణ ప్రాంత ప్రజలు ఉన్నారు, వారందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా జూన్ జూలై మాసం నుంచి 3-4 నెలల పాటు వాళ్ళు నీళ్ళలో తడుస్తూ ఉన్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు, కష్టాలు పడుతూ ఉన్నారు. నిజంగా వారికి ఈ పాటి నిర్వాసితులకు ఇవ్వాల్సింది ఇచ్చేసి వాళ్ళకి పునర్నిర్మాణం చేసి ఉంటే వాళ్ళందరూ కూడా హాయిగా పోయి అక్కడ ఉండేవారు. కాబట్టి ఇప్పుడే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా పక్కాగా మోసం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన స్త్రీ శక్తి మహిళలకు ఉచిత బస్సు పథకం రావులపాలెంలో ప్రారంభం సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభానికి విచ్చేసిన శాసనసభ్యులు బండారు రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీకర్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన రావులపాలెం నుంచి ముక్కామల వరకు బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కండక్టర్ ముందుగా తాను టికెట్ కొనుక్కుని తర్వాత బస్సులో ప్రయాణిస్తున్న ప్రతి మహిళకు స్త్రీ శక్తి 0 టికెట్ తానే స్వయంగా అందజేశారు. మహిళలతో ఉచిత బస్సు పథకం యొక్క ప్రయోజనాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వద్ద ఉచిత బస్సు పథకంపై హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావులకు మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి హామీని నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వంలో తమకు ఆర్థికంగా లబ్ధి చేకూరుతుందని వారు అన్నారు. అనంతరం బండారు మాట్లాడుతూ విద్యార్థినులకు, మహిళా ఉద్యోగులకు, చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవించే మహిళలకు స్త్రీ శక్తి పథకం ఒక వరం లాంటిదని అన్నారు. బస్సులకు గాను 8,500 బస్సుల్లో ఉచితం ఉంది. కేవలం 3,000 బస్సుల్లోనే ఉచితం లేదు. అవేంటంటే బాగా లాంగ్ వెళ్ళి పెద్ద బస్సులు, ఏసీ బస్సులు లేదా సూపర్ ఎక్స్ప్రెస్ లో ఇలాంటివన్నీ అంత ఎక్కువ పని ఉన్నది కదా మనకి. వాటిలో కూడా వెళ్ళాలనుకుంటే కొంచెం షిఫ్ట్ అయ్యి వెళ్తా ఉండాలి. అంటే ఆ బస్సులో కాకుండా ఈ టైప్ బస్సులు ఎక్కడ ఉన్నా లింక్ చూసుకుని వెళ్ళాలి. ప్రధానంగా చాలా ఉపకారం అందరికి. మీకు నెలకి 2,000 రూపాయలు, 1,100 రూపాయల సహాయం అంటే ఇంచుమించుగా సంవత్సరానికి ఒక 30,000 రూపాయల సహాయమే కదా. చదువుకునే పిల్లలకు ఉపయోగపడుతుంది. అదే మన ఏదైనా మార్కెట్కి వెళ్ళడానికి వాటి ఊర్లు వెళ్ళి మహిళలకు ఉపయోగపడుతుంది. ఇంకెవరికి ఉపయోగపడి ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఉపయోగపడతాయి. ఎవరైనా ఉన్నారా ఉద్యోగాలు చేసే వాళ్ళు? కాకినాడ జిల్లా తుని పట్టణంలో మహిళల ఉచిత బస్సును ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే యనమల దివ్య ప్రారంభించారు. వందలాది మహిళల సందడి తరుణంలో ఆర్టీసీ బస్సులో రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ఈ బస్సులను తుని పట్టణంలో ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం బస్సు ఎక్కి ఎమ్మెల్యేతో పాటు మహిళలంతా ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని, స్త్రీ శక్తి పథకం ద్వారా నేడు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉచితంగా ప్రయాణం చేసే విధంగా ఈ బస్సులు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించడం జరిగిందని ఆమె తెలిపారు.
ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.